అందరికీ నమస్కారం. ఒక వ్యక్తికి సాలరీ మాత్రమే ఉంటే ఐటీఆర్ ఫైలింగ్ చేయడం చాలా సింపుల్. కానీ సాలరీతో పాటు రెంట్ ఇన్కమ్ ఉంటే, షేర్స్‌లో ఎస్‌టీసీజీ, ఎల్‌టీసీజీ ఉంటే, మ్యూచువల్ ఫండ్ ఉంటే, ఎఫ్ అండ్ ఓ ఇంట్రాడే ట్రేడింగ్ ఉంటే, ఒక బిజినెస్ ఉంటే, క్రిప్టోలో ఉంటే, డివిడెండ్, బ్యాంక్ ఇంట్రెస్ట్, ఎఫ్‌డి ఇంట్రెస్ట్ ఉంటే, అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా ఉంటే, టీడీఎస్, టీసీఎస్ అడ్వాన్స్ ట్యాక్స్ కూడా ఉంటే, ఇలాంటి వ్యక్తికి ఐటీఆర్ 3 ఎలా ఫైల్ చేయాలి? ఈ రోజు నుంచి ఇదే కంప్లీట్ ఎగ్జాంపుల్‌ని మనం ప్రాక్టికల్‌గా ఫైల్ చేసి తెలుసుకోబోతున్నాం. ఇది థియరీ క్లాస్ కాదు. ఇది ఒక డమ్మీ టాక్స్ పేయర్ తీసుకుంటున్నాం. అతని ఇన్కమ్ మొత్తం ముందుగా ఎక్సెల్‌లో ప్రిపేర్ చేసాం. తర్వాత అదే ఫిగర్స్‌ని ఇన్కమ్ టాక్స్ పోర్టల్‌లోనే తీసుకెళ్తాం. ఒక ఏ షెడ్యూల్‌లో, ఏ సెక్షన్‌లో, ఏ ఫీల్డ్‌లో ఎంత అమౌంట్ అని స్టెప్ బై స్టెప్ ఎంటర్ చేసి చూద్దాం. చివరకు రిటర్న్ సబ్మిట్ చేసే వరకు వెళ్దాం. ఈరోజు మనము ఒక రవికుమార్ అనే అతన్ని ఆయన యొక్క కేస్ స్టడీని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ 2026-27, ఫైనాన్షియల్ ఇయర్ 2025-26. ఇది పూర్తిగా ప్రాక్టీస్ కోసం తయారు చేసిన డమ్మీ కేస్. ఇప్పుడు ఇతనికి ఏ ఇన్కమ్ ఉందో చూద్దాం. మొదటిది శాలరీ. గ్రాస్ గ్రాస్ శాలరీ, ఎంప్లాయర్ డిడక్టర్ చేసిన టీడీఎస్ ఉంది. అంటే మన దగ్గర ఫామ్ 16 ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది. శాలరీ ఫిగర్స్ మనం గెస్ చేయం. ఒక ఫామ్ 16లో ఆధారంగా తీసుకుంటాం. తర్వాత యాక్చువల్ ఫైలింగ్ లో ఫామ్ 16 నుంచి ఈ అమౌంట్ ని ఐటీఆర్ 3లో ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తా. ఇప్పుడు సెకండ్ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ. మన ట్యాక్స్ పేయర్ కి ఒక రెంటెడ్ ప్రాపర్టీ ఉంది. మంత్లీ సర్టెన్ అమౌంట్ రెంట్ వస్తుంది. దాంట్లో మున్సిపల్ ట్యాక్స్ కడతాం, హౌస్ లోన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కూడా ఉంది, దానిపై ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రెంట్ మొత్తాన్ని డైరెక్ట్ గా ట్యాక్సబుల్ ఇన్కమ్ గా తీసుకోవడం. ఐటీఆర్ లో హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేషన్ సపరేట్ గా ఉంటుంది. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో పోర్టల్లో లైవ్ గా చూపిస్తాం. ఇప్పుడు అసలు ఇంట్రెస్టెడ్ పార్ట్, మన ట్యాక్స్ పేయర్ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. ఎఫ్ అండ్ ఓలో నెట్ బిజినెస్ ప్రాఫిట్ ఉంటుంది, ఇంట్రాడేలో ప్రాఫిట్ ఉంటుంది. ఇక్కడ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఎఫ్ అండ్ ఓ, ఇంట్రాడే. ఇవి రెండింటిని క్యాపిటల్ గెయిన్ లో ఒక బ్లైండ్ గా పెట్టకూడదు. మన ఎగ్జాంపుల్లో ఇవి బిజినెస్ సైడ్ లోకి వెళ్తాయి, కానీ ఎఫ్ అండ్ ఓ మరియు ఇంట్రాడే ఒకే టైప్ కాదు. ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్ కి స్పెక్యులేషన్ ట్రీట్మెంట్ గా ఉంటుంది. ఎఫ్ అండ్ ఓ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్రాఫిట్ అంటే టర్న్ ఓవర్ కాదు. ఈ పాయింట్ మీద చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో టర్న్ ఓవర్ క్యాల్కులేషన్ ని సపరేట్ గా చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్, మన ట్యాక్స్ పేయర్ కి ట్రేడింగ్ మాత్రమే కాదు, రెగ్యులర్ బిజినెస్ కూడా ఉంది. ఇందులో గ్రాస్ రిసిప్ట్ ఉంటుంది, బిజినెస్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. అన్ని కలిపి మన ఎగ్జాంపుల్లో నెట్ బిజినెస్ ప్రాఫిట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం P&L ప్రిపేర్ చేస్తాం, తర్వాత బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేస్తాం. తర్వాత ఇప్పుడు షేర్స్, ఎస్టీసీజీ ఉంటుంది, ఎల్టీసీజీ ఉంటుంది, ఇంకో ట్రాన్సాక్షన్ ఎల్టీటీజీ లాస్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లో ఎస్టీసీజీ ఉంటుంది, ఎల్టీసీజీ ఉంటుంది, డెట్. మ్యూచువల్ ఫండ్ గెయిన్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ వార్నింగ్, ప్రతి మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్ కి ఒకే ట్యాక్స్ రూల్స్ ఉండదు. ఫండ్ టైపు మరియు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఆధారంగా క్లాసిఫికేషన్ చేయాలి. కాబట్టి యాక్చువల్ గా ఫైలింగ్ లో స్టేట్మెంట్ ఆధారంగా ఎంటర్ చేయాలి. ఇప్పుడు చిన్న అమౌంట్ అనిపించే ఇన్కమ్ సోర్సెస్, కానీ ఐటీఆర్ లో ఇవి ఇంపార్టెంట్. డివిడెండ్ ఉంటుంది, సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎఫ్డి ఇంట్రెస్ట్ ఉంటుంది, బాండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవి అన్ని అప్రాప్రియేట్ అదర్ సోర్సెస్ ఫీల్డ్ లో రిపోర్ట్ చేయాలి. బ్యాంక్ స్టేట్మెంట్ మరియు ఏఐఎస్ తో రీకన్సిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకో సోర్స్ క్రిప్టో.
క్రిప్టో ఇన్కమ్ ని నార్మల్ షేర్ క్యాపిటల్ గెయిన్స్ లా సింపుల్ ఎంట్రీ చేయకూడదు. దీనికోసం మనం సపరేట్ గా ప్రాక్టికల్ వీడియో చేద్దాం. మన ట్యాక్స్ పేర్ కి అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా ఉంది. ఇది నార్మల్ ట్యాక్సబుల్ బిజినెస్ ఇన్కమ్ తో మిక్స్ చేయకూడదు. అప్లికబుల్ రూల్స్ ప్రకారం సపరేట్ రిపోర్టింగ్ ఉంటుంది. ఇప్పుడు టీడీఎస్ మన దగ్గర శాలరీ టీడీఎస్ ఉంటుంది, రెంట్ టీడీఎస్ ఉంటుంది, ఇంట్రెస్ట్ టీడీఎస్ ఉంటుంది, డివిడెండ్ టీడీఎస్ ఉంటుంది, బిజినెస్ టీడీఎస్ ఉంటుంది, టీసీఎస్ ఉంటుంది. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది. మీ దగ్గర ఉన్న టీడీఎస్ సర్టిఫికేట్ అమౌంట్ మాత్రమే బ్లైండ్లీ ఎంటర్ చేయకూడదు. ఫామ్ 16, ఫామ్ 16A, ఏఐఎస్, టిఐఎస్ 26A అన్నింటినీ రీకన్సిల్ చేయాలి. మన ట్యాక్స్ పేయర్ అడ్వాన్స్ ట్యాక్స్ కూడా పే చేశాడు. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఇవి కూడా రిటర్న్స్ లో ప్రాపర్ చలానా డీటెయిల్స్ తో ఎంటర్ చేయాలి. వాటి గురించి కూడా ఫర్దర్ ముందు వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు ఒకసారి మన ట్యాక్స్ పేయర్ యొక్క మొత్తం ఇన్కమ్ చూద్దాం. శాలరీ ఉంది, రెంట్ ఉంది, F&O ఉంది, ఇంట్రాడే ఉంది, బిజినెస్ ఉంది, ఎస్టీసీజే ఉంది, ఎల్టీసీజే ఉంది, మ్యూచువల్ ఫండ్ ఉన్నాయి, డివిడెండ్ ఉంది, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంది, ఎఫ్డి ఇంట్రెస్ట్ ఉంది, క్రిప్టోలో ఉంది, అగ్రికల్చర్ ఉంది, టీడీఎస్ ఉంది, టీసీఎస్ ఉంది, అడ్వాన్స్ ట్యాక్స్ ఉంది, పిఎండ్ఎల్ ఉంది, ఒక బ్యాలెన్స్ షీట్ ఉంది. ఇదే మన కంప్లీట్ ITR 3 కేస్ స్టడీ. ఇప్పుడు ఈ ఎంట్రీస్ కేస్ని ఒక్క వీడియోలో రష్ చేయడం లేదు, అన్నిటిని ఒకే వీడియోలో చెప్పడం లేదు. ఒక్కొక్క భాగం నేర్చుకుందాం. ఒక్కొక్క వీడియో మీకు విడిమర్చి ఏ విధంగా ఏ షెడ్యూల్లో ఎక్కడ ఎంట్రీ చేయాలనేది విడిమర్చి చెప్తాను. ఈ సిరీస్లో ఒక్క విషయం మాత్రం క్లియర్గా ఉంటుంది. ముందుగా ఇన్కమ్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత కరెక్ట్ హెడ్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత కరెక్ట్ షెడ్యూల్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత డాక్యుమెంట్తో రీకన్సల్ చేయాలి, అప్పుడే ITR ఫైల్ చేయాలి. ఈ కంప్లీట్ ఎగ్జాంపుల్ని ఫాలో చేస్తే శాలరీ నుంచి క్రిప్టో వరకు, F&O నుంచి బిజినెస్ వరకు, టీడీఎస్ నుంచి బ్యాలెన్స్ షీట్ వరకు ఒక కంప్లీట్ ITR 3 కేస్ని ప్రాక్టికల్గా అండర్స్టాండ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో మనం థియరీ కాదు, ఫామ్ 16 తీసుకొని యాక్చువల్ ITR 3లో శాలరీ టీడీఎస్ ఎంట్రీతో స్టార్ట్ చేద్దాం. వీడియో యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.